ప్రజలంతా నిద్రలో ఉంటే పోలీసులు మేల్కొని శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం కాపలా కాస్తుంటారు. ఎండ, వాన, పగలు, రాత్రి అనే తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండగ పబ్బాల్ని కూడా త్యజించి ప్రజల కోసం జీవించి మరణించే పోలీసుకి, అందున ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల కోసం పోలీసు చేసిన త్యాగానికి సానుభూతి, గౌరవం చూపించడం మనందరి బాధ్యత. పోలీసులుగా బాధ్యత నిర్వర్తించడానికి ముందు రాబోతున్న వారికి విధి నిర్వహణలో భాగంగా నూతనోత్తేజాన్ని స్ఫూర్తిని నింపడం కోసం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఏఎన్ఎన్ స్పెషల్ స్టోరీ. ఆదిలాబాద్ జిల్లా అడవుల జిల్లాగా పేరుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దట్టమైన అడవులే నక్సలైట్లకు నిలయంగా ఉండేవి. దీంతో నాటి నక్సలైట్లు జిల్లాలో తమ కార్యకలాపాలకు అనువుగా మార్చుకొని పలు గురుగతాలకు పాల్పడేవారు. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఎన్కౌంటర్, కరువు, దోపిడీ, ఎదురుకాల్పులు, అనేక విధ్వంస సంఘటనలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో పోలీసులు అప్రమత్తంగా ఉంటూ నక్సలైట్లను ఎదుర్కొని విధులు నిర్వహించేవారు. అదే అదునుగా భావించిన నక్సలైట్లు విధి నిర్వహణలో ఉన్న 19 మంది పోలీసులను పట్టుబెట్టారు. ఈ సంఘటనలన్నీ కేవలం నిర్మల్ జిల్లా ఖానాపూర్ సర్కిల్ పరిధిలో పెంబి, కడెం జరగడంతో ఖానాపూర్ సర్కిల్ కార్యాలయంలో జిల్లాలోనే పెద్ద పోలీస్ అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేశారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న కడెం, పెంబిలో 1996 ఆగస్టు 1వ తేదీన పోలీస్ స్టేషన్లను ప్రారంభించారు. కాగా 1993లో ఖానాపూర్లోని సర్కిల్ కార్యాలయంగా మార్చారు. అయితే నక్సలైట్లు పోలీసులను రెచ్చగొడుతూ అనూహ్య దాడులు నిర్వహించారు. 1987 ఆగస్టు 18వ తేదీన కడెం మండలం ఎల్లంపల్లి అటవీ ప్రాంతంలో రమేష్ దళం 10 మంది పోలీసులను అంబుష్ దాడి కృంత తవ్వి అందులో దాగి ఉండి ఎదుటి వారికి కనబడకుండా హతమార్చడం వంటివి నిర్వహించి వారిని హతమార్చారు. 1989లో ఖానాపూర్ మండలం రాజురా గ్రామంలో నక్సలైట్లు కరువు దోపిడీ చేశారు. ఈ సంఘటన విచారణ కోసం పోలీసులు ప్రత్యేక జీపులో వెళుతుండగా సింగపూర్ రహదారి మధ్యలో పేలుడు పదార్థాలు అమర్చి జీపుని పేల్చివేయగా 7 పోలీసులు మృతి చెందారు. 1999 అక్టోబర్ కడెంలో ఇరిగేషన్ బోర్డు డెవలప్మెంట్ సమావేశం నిర్వహించగా బందోబస్తుకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఖానాపూర్ తర్లపాడ్ రహదారి మధ్యలో పేలుడు పదార్థాలు పెట్టి 2 పోలీసులు, ఒక ప్రైవేట్ జీప్ డ్రైవర్ను హతమార్చారు. నాటి పరిస్థితులను ప్రస్తుత పరిస్థితులకు చాలా తేడా వచ్చింది. పోలీసులు వివిధ కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు దగ్గరవుతున్నారు. పోలీస్ మీకోసం, ఫ్రెండ్లీ పోలీస్, జనమైత్రి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆరోగ్య శిబిరాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు దగ్గరవుతున్నారు. దాంతో దాదాపుగా ప్రశాంతమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. 1987 ఆగస్టు 18న కడెం మండలం అల్లంపల్లిలో ఎస్ఐలు పి.వే. కటనర్సయ్య, కె. రాజన్న, ఎంఏ. గఫర్, కానిస్టేబుల్ విఠల్, ఎండి జావేద్, రఘునాథ్, సత్యనారాయణ, జగన్నాథ్, అశోక్ గౌడ్ చనిపోయారు. 1989 ఫిబ్రవరి 1వ తేదీన సింగపూర్ గ్రామ సమీపంలో జీపు పేల్చివేయడంతో పోలీసులు ఎస్ఐ ఖాదర్, హులాహుక్, హెడ్ కానిస్టేబుళ్లు ఎండి జలీల్, బాపురావు, కానిస్టేబుల్ ఎస్కే హైదర్, వేణుగోపాల్, మోహన్ దాస్, జోజారాం ప్రాణాలు వదిలారు. ఈరోజు పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ గారి డాక్టర్ షర్మిల ఐపీఎస్ గారి ఆదేశాలను అనుసరించి ఈరోజు ఖానాపూర్లో అమరవీరుల స్తూపానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఖానాపూర్లో దాదాపు మనకు 4 ఎస్ఐలు ఈ సర్కిల్లో నుంచి వెళ్ళి అమరులు కావడం జరిగింది. అదేవిధంగా 15 మంది కానిస్టేబుల్లకు కూడా అమరులు కావడం జరిగింది. ఈరోజు వాళ్ళ ఫ్యామిలీస్కి అందరినీ కూడా పిలిపించి వాళ్ళకు ఈ వ్యక్తం చేయడం జరిగింది, సానుభూతి వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళ అమరుల త్యాగాలు వృధాగా పోవని చెప్పేసి వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుందని చెప్పేసి ఎస్పీ గారు సందేశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోలీస్ అమరవీరుల కుటుంబాలందరికీ కూడా సానుభూతి వ్యక్తం చేయడం జరిగింది. థ్యాంక్ యూ.